అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్మూర్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ నేతలను కలిసి రండి, అభివృద్ధి చేద్దామంటున్నారు. మనతో మాట్లాడేందుకు ఆర్మూర్ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా గెలిచిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కాంగ్రెస్ నేతలారా కలిసి రండి, అభివృద్ధి చేద్దామన్నారు. అసలు బీజేపీ నుండి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ నేతలను ఎందుకు దగ్గరికి పిలుస్తున్నాడు? అది ఈరోజు చెప్తుండేమో ఆయన. నేను 100 రోజుల క్రితమే చెప్పిన. నేను ఓడిపోయిన తెల్లారే వీడియో పెట్టిన. ఆయనకి రాకేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే ప్రభుత్వం నుంచి ఏ సహకారం ఉన్నా సరే మా ప్రభుత్వం ద్వారా మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని కూడా చెప్పినాం. దాని తర్వాత ఎక్కడ పోయినా ఎవరు మైకు పెట్టంగానే ఉల్టా సీదా మాట్లాడతాడు. కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటాడు, లేకపోతే అదేంది మన నల్లపాముని కొట్టిన నల్లపామును కొట్టిన ఇప్పుడు తెల్లపామును కొడతా. నేను 10 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేసుకుంటూ తిరుగుతున్నా. నీ అదృష్టం 6 నెలల్లో పోయినావు, వన్ టైం వండర్ లెక్క అయిపోయినావు. నిన్ను నెక్స్ట్ టైం గెలిపించే పరిస్థితి ఏమి ఉండదు. ఆయనే చెప్తుండు మళ్ళా ఆడ ఈడ మీటింగ్లలో పోయిన జాగాలల్లో ఇక నేను పోటీ చేయి, రాజకీయం ఇసుంటి రాజకీయం నాకు నచ్చది అని రకరకాలు మాట్లాడతాడు. ఊసరు వెళ్ళి ఎట్లుంటుందో అట్లా రోజుకొక వాతావరణం. ఒకరోజు ఒక రకంగా మాట్లాడతాడు, ఇంకో దగ్గర పోతే ఇంకో రకంగా మాట్లాడతాడు. మేము ఏ స్టాండ్ ఉందో ఆ రోజు అదే స్టాండ్ మీద ఉన్నాం, ఈరోజు ఉన్నాం. మేము ప్రభుత్వం లేకున్నా తిరిగినాం, ప్రభుత్వం ఉంది కనుక బాజాబ్తా తిరుగుతాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, ఎవరికైతే బీఫామ్ ఇచ్చినో బాజాబ్తా తిరగమని చెప్పిండు. తిరుగుతాం. ఫండ్స్ ఏదైతే ఇక్కడ ప్రజలకి అవసరాలు ఉన్నాయో, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఈరోజు కూడా పొద్దున్న నుంచి 3 గ్రామాలు పోయొచ్చిన. 3 గ్రామాలలో సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని అక్కడ మనకి ఇచ్చిన నిధుల నుంచి ముఖ్యమంత్రి గారు మాకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చిండ్రు. నేను మొన్న కూడా ఒక వారం రోజుల క్రితం కూడా ₹1 కోటి ఆర్డబ్ల్యూఎస్ కింద ప్రతి గ్రామంలో 42 గ్రామాలల్లో ₹1 కోటి పెట్టినాం. మంచినీళ్ళ సౌకర్యాలు ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే పైప్ లైన్స్ కానీ వాటర్ ట్యాంక్స్ కానీ ఎక్కడ లీకేజ్లు ఉన్నా కానీ మా ఫండ్ల నుంచి తీసి ₹1 కోటి పెట్టినాం. స్కూల్స్ ఎక్కడన్నా స్కూల్స్ ఇబ్బంది ఉన్నా కానీ బాత్రూమ్స్ లేకపోతే కిచెన్ లేకున్నా క్లాస్ రూమ్స్ లేకున్నా ₹2 కోట్ల మాకు నిధులు ఉన్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే నేను సొంత డబ్బులతో ఏదైతే ఆర్మూర్లో స్కూల్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా నేను సొంత డబ్బులతో చేస్తున్నాను. ఉండడానికి ఏదైతే హాస్టల్ పిల్లలు ఉండడానికి వాష్రూమ్స్ లేకుండా ఉన్న పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అలాంటివి నేను ఉండి చేయిస్తున్నాను. మండలంకి ఒక స్కూలు పూర్తిగా 100 రోజుల్లో పూర్తి స్థాయిలో అన్ని స్కూళ్ళన్నీ పూర్తి చేస్తాను. మీరేమో ప్రభుత్వ నిధులతో అంటున్నారు. ఇప్పుడు మేము 10 సంవత్సరాల నుంచి దునియా చేసినాం, ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ప్రజలు దవాఖానకు పోతే ఆర్థిక సాయం చేసినాం, కొన్ని వేల కుటుంబాలకు చేసినాం. నువ్వు మొన్న వచ్చినావు, నేను ఎలక్షన్ కాకముందు నువ్వు ఇవాళ ఏదైతే అంటున్నావో నేను ఎలక్షన్ కాకముందే చాలామందితో నన్న 1000 కోట్లు ఉన్నాయి అంటాడు. 1000 కోట్లు ఉన్నోడు మండలికి ఒక 2-3 స్కూళ్ళు దత్తత తీసుకోవాలా? అప్పుడే నిన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. ఏం లేకుండా రాత్రి దిగి వాని తిట్టుడు వీని తిట్టుడు. రేవంత్ అన్న అక్కడ ఎంత పెట్టిండో ఫండ్ అదే ఫండ్ ఇక్కడ పెట్టంటాడు. వారణాసిలో ఎంత పెట్టిండో అరవింద్ తీసుకొచ్చిండు ఇక్కడికి. తీసి వారణాసిలో ఎంత ఫండ్ తీసుకొచ్చిండు మోడీ గారు చూడుండ్రి. ఈ అరవింద్ ఏం తీసుకొచ్చిండో చూడుండ్రి. నేను ఈ 100 రోజుల్లో ఎంత ఫండ్ తీసుకొచ్చిన్నో ఆర్మూర్కి అంత ఫండ్ కూడా అరవింద్ తీసుకురాలే. మీరు 100 రోజుల్లో ఎన్ని వేల కోట్లు తెచ్చారు ఆర్మూర్ నియోజకవర్గం? 1000 కోట్లు అవసరం లేదు, ₹22 కోట్ల సుమారుగా నేను తీసుకొచ్చిన. గ్రామాలలో తిరుగుతున్నాం, సీసీ రోడ్లు పెడుతున్నాం, పట్టణ అభివృద్ధి కోసం ₹6,05,00,000 తీసుకొచ్చినాం. ఏదున్నా ప్రజల పక్షాన ఉన్నాం. ఏవైతే 6 గ్యారంటీలు మేము ఎలక్షన్లో చెప్పినామో ఆ చెప్పినవన్నీ కూడా ఓడినా కానీ తిరుగుతున్నా. మళ్ళీ నేనే తిరుక్కుంటా. ఎక్కడన్నా జీరో బిల్ రాని వాళ్ళకి చెప్తున్నా, మీరు జీరో బిల్ రాలేదు, ఒకవేళ మీరు అర్హులైతే మీరు బిల్లు కట్టకండి, నేను ఏదైనా ఉంటే ఆఫీసర్కి చెప్తాం, మా కార్యకర్తలు ఉన్నారు మీకోసం కష్టపడతారు, మీరు బిల్లు కట్టకండి, జీరో బిల్ అనేది మీకు తప్పకుండా వస్తుందని చెప్తున్నాం. ఏదున్నా సరే మేము హామీ ఇచ్చినవన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఆర్మూర్ ప్రజల కోసం, ఆర్మూర్ అభివృద్ధి కోసం 100% ఏ సమయంలో అయినా కానీ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే కొడంగల్కు 8,000 కోట్ల నిధులు తీసుకెళ్లారు. ఆ అన్ని నిధులు ఆర్మూర్ కాకుంటే కొడంగల్లో నిరాహార దీక్ష చేస్తా అన్నాడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. దానిపై మీరేమంటారు? ఇప్పుడు రాత్రి పూటకో మాట మాట్లాడతాడు. చేయమంటున్నా, అంతకుముందు రాజీనామా చేస్తా అన్నాడు. చేయరా భయ, ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. 100 రోజులకే విసిగిపోయారు. ఆ పాండు ఏమో 10 సంవత్సరాలు ఇక్కడంతా అల్లకల్లోలం చేసిండు. ఈయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. సిద్ధులగుట్ట ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. గతంలో అక్కడ కమిటీ ఉండే, ఆ కమిటీ సభ్యులందరినీ అట్లనే ఉంచి ఇంకా కమిటీ సభ్యుల్ని అభివృద్ధి కోసం ఇంకొక 5-6 దాంట్లో యాడ్ చేసినాం.
యాడ్ చేసిన దాంట్లో కూడా అన్ని కులాల నుంచి తీసుకున్నాం, ఒక మంచి వాతావరణం తీసుకొస్తున్నాం. తీసుకొచ్చి అక్కడ మనం ఏం లేకున్నా కానీ అక్కడ పైన భోజనాల కోసం ఇబ్బంది అవుతుందని ఒక 5,500 ఎస్ఎఫ్టీ షెడ్ కట్టినాం. దాని తర్వాత మళ్ళీ ఏదైనా నిధులకి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పి షెడ్ కట్టినాం, సీసీ రోడ్లు వేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ప్రజలకు ఇబ్బంది ఉండద్దని చెప్పి బస్సు సౌకర్యం మొన్న శివరాత్రికి కూడా డిఎం గారితో మాట్లాడి 5 బస్సులు పెట్టినాం. ఎక్కడ ఏ గ్రామంలో అయినా కానీ బస్సు లేకపోతే ఆ డిఎం గారితో మాట్లాడుతున్నాం. నువ్వేం చేస్తావో చెయ్యి, మేము చేసే పని మేము చేస్తాం, మా ప్రభుత్వం ఉంది, మమ్మల్ని నమ్మి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అవకాశం ఇచ్చారు కనుక ప్రజలకి ఏ అవసరం ఉన్నా కానీ తప్పకుండా ఏ క్షణమైనా కానీ మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చేసేది నువ్వు చేయి. అప్పుడే రాజీనామా అంటాడు, అప్పుడే పోయి అక్కడ ఏదో నిరాహార దీక్ష అంటాడు, పూటకొక మాట మాట్లాడతాడు. మేము అట్లా మాట్లాడడం, మేము ఏది ఉందో బాధ్యత నీ అంత సోది మాట్లాడడం, ఏది ఉందో చేస్తాం, తక్కువ మాట్లాడతాం, ఎక్కువ పని చేస్తాం. నువ్వు కానీ గతంలో ఉన్న ఎమ్మెల్యే సేమ్ ఇక లొల్లి ఏడబోతాడా, ఏం మాట్లాడతారో మీకన్నా అర్థమవుతుందో కాదో నాకైతే అర్థం కాలే. ప్రజలు ఏం కోరుకుంటుర్రు, నువ్వు ఏం హామీలు ఇచ్చినావు, ఊరూరికి 10 ఇల్లులు కట్టిస్తా అన్నావు, ఇంకేమేమో చేస్తాను వాగ్దానాలు చేసినావు, దాని మీద చిత్తశుద్ధి పెట్టు. అంతేగాని ఒక గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్కి పోయినావు, సరే బాత్రూంలో ఫెసిలిటీ లేదు, దాన్ని దేశమంతా ఎందుకు చెప్పుడు, చెయ్యి. 1,000 కోట్లు ఉన్నాయి కదా, చెయ్యి. ఎక్కడైతే ఉన్నాయో మీకు ఏ గ్రామంలో నీకు ఏదైనా ఏదైతే ఇచ్చినావో హామీలు ఇచ్చినావో అవన్నీ చెయ్యాలా, తప్పకుండా చేయాలా. మేము ఏం లేకుంటేనే చేసుకుంటూ వచ్చినాం, 10 సంవత్సరాలు తిరిగినాం, ఎన్నో జతల చెప్పులు అరిగినాయి, ఎన్నో జతల టైర్లు అరిగినాయి, తిరిగినాం. ప్రజలు అవకాశం ఇవ్వకున్నా కానీ సరే అని చెప్పి మళ్ళీ మనం ప్రజల పక్షాన తిరుగుతున్నాం. ఏ సమస్య ఉన్నా కానీ మేము ఆ సమస్యకు అన్న ఉన్నాడు అనే భావన తీసుకుపోయి వాళ్ళకు ఒక ధైర్యం కల్పిస్తున్నాం. ఎట్లా మీరు చేసే పరిస్థితులు ఏం లేరు, ఆల్రెడీ మీ కార్యకర్తలు నాయకులు నీ వల్ల విసిగిపోయి ఉన్నారు, నువ్వు రోజుకొక పూటకొక మాట మాట్లాడుతున్నావు కనుక ప్రజలు తప్పకుండా ఇవంతా గమనిస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్ల బుద్ధి చెప్పుడే. ఆల్రెడీ మున్సిపల్ కానీ ఇవన్నీ కూడా కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. మేము ఏదైతే హామీలు ఇచ్చినో ప్రతి గడపకి తీర్చే విధంగా కార్యక్రమం తీసుకుంటాం. పవిత్ర సిద్ధులగుట్ట పైన ముస్లింలను తీసుకొచ్చి పెట్టారని చెప్పి ఆరోపణ చేశారు రాకేష్ రెడ్డి. ఇప్పుడు చెప్పినా కదా ఇంతకుముందు, ఏది వస్తుంది మాట్లాడతాడు. ఇప్పుడు ఎక్కడ ఏ క్షేత్రంలో అయినా సరే, యాదగిరిగుట్ట బో ఏడికన్నా బో, అక్కడ జాతర జరిగినప్పుడు రకరకాల మనుషులు అక్కడికి వస్తారు, పేలాలు అమ్ముకుంటారా, స్వీట్లు అమ్ముకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు. ఈసారి కొత్తగా సిద్ధులగుట్ట మీద రాలే అన్య మతస్థులు, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు. అక్కడ కుర్చీ వేసుకొని కూసోం, నువ్వు రావద్దని. వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకునే వాళ్ళు ఒక పూట వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళేమో అక్కడ శాశ్వతంగా ఇల్లేం కట్టుకుంటలే. నీకన్నా ఎక్కువ హిందువు నేను 10 సంవత్సరాల నుంచి ఎన్ని కార్యక్రమాలు చేసినో నీ చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలను అడుగు. అంతేగాని ఓ పెద్ద డ్రామాలు చేసుడు అవి నాకు రావు. ఏదున్నా పద్ధతిగా పనిచేస్తాం. ప్రజల్ని అడిగినాం, సరే నీ అదృష్టం మంచిగా ఉంది, నేను తయారు చేసిన ప్లాట్ఫామ్ మీద తొందరగా 6 నెలల బయటపడ్డావు, నీ అదృష్టం అది, మళ్ళీ గెలిచే అవకాశం లేదు, పిచ్చి అన్నీ బంద్ చేసి ఏదున్నా ప్రజల పక్షాన నిన్ను ఏదైతే గెలిపించారో వాళ్ళ కోసం పనిచేయి. గెలిచిన ఎమ్మెల్యేకు ఓడిన ఎమ్మెల్యేకు పోటీ ప్రజలు ఎటువైపు ఉంటారు? ప్రజలు ఏం కోరుకుంటారు, ఎవరు సేవ చేస్తున్నారు, ఎవరికి ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటాడు అనే దాని మీద ప్రజలు తప్పకుండా ఉంటారు. నా ఇంటికి పొద్దున్న లేస్తే రోజు ఒక 500-600 మంది అన్న ఈ సమస్యలు ఉన్నాయి, ఈ మోటార్ల సమస్య ఉంది అన్న, గతంలో మేము 14 లక్షల రూపాయలు పైప్ లైన్ల కోసం కట్టినాం, ఈ డబ్బులు ఇప్పి అన్న, ఈ రకమైన గుడులు కడుతున్నాం, లేకపోతే ఈ రకమైన మస్జిదులు చేస్తున్నాం, చర్చిలకి డబ్బులు కావాలి, ఇట్లా రకరకాల సమస్యలతో వస్తుర్రు. ఈ 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి జరగలే, ఇల్లులు లేవు. మాకు ఆల్రెడీ 3,500 ఇల్లులు ఈ నియోజకవర్గానికి ఇస్తున్నారు. ఎవరికైతే జాగా ఉందో వాళ్ళకి 5-5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. మేము కూడా ప్రతి గ్రామంలోకి వెళ్తున్నాం, చెప్తున్నాం. ఈ గ్రామానికి సుమారుగా ఒక 20 నుంచి 30 ఇల్లు వస్తాయి. మొదటగా ఎవరైతే చాలా ఇబ్బందులలో ఉన్నారో, జాగా ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకొని పరిస్థితి ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తామని చెప్పినాం. తప్పకుండా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మేము ఏదైతే హామీలు ఇచ్చినామో ఎలక్షన్ టైంలో ఓడినా సరే ఆ హామీలు నెరవేర్చడానికి మేము కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ సిద్ధంగా ఉన్నారు. మా రేవంత్ రెడ్డి గారు అనునిత్యం ప్రజల కోసం కష్టపడుతున్నారు. మా మంత్రులు కూడా ప్రతి ఒక్కరూ రాత్రి లేదు పగలు లేదు ఎప్పుడు పోయినా కానీ మాకు సమాధానం ఇస్తూ, మాకు ఏ సమస్య ఉన్నా కానీ ఆ పర్టికులర్ ఉద్యోగస్తులకు చెప్పి మాకు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో 10 నుంచి 12 సీట్లు గెలుచుకోవడం గ్యారంటీ. ఈ ఇందూర్ జిల్లా నుంచి మాత్రం బరాబర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఎవరు మీ అభ్యర్థి? ఇవాళ రేపు తెలుస్తుంది. ఎవరైనా సరే మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం.
ఆర్మూర్లో ముఖ్యంగా గతంలో నేను ఉన్నప్పుడు 32,000 మెజారిటీ ఇదే అరవింద్కి ఇచ్చిన. ఈ అరవింద్ మోసేందుకు కాదు, అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిండు. బరాబర్ ఈసారి ఒక 10 నుంచి 15,000 మెజారిటీ ఈ ఆర్మూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీకి ఇస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు ఆర్మూర్ నియోజకవర్గంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోసం విజయం సాధిస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఆర్మూర్లో గెలిచిన ఎమ్మెల్యేకు ఓడిన ఎమ్మెల్యేకు మధ్య పోటీ ఉంది. ప్రజలకు ఎప్పుడు ఎవరు ప్రజల వైపు ఉంటారో ప్రజలు వారి కోసమే పనిచేస్తారు, ప్రజల కోసం మేము పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన అందరికీ, ఓటేయని వారందరికీ కూడా మేము సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎవరికైతే బీఫామ్లు ఇచ్చారో ఆ అభ్యర్థులే ఆర్మూర్ ఇన్ఛార్జిగా కొనసాగాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో మేము ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క ప్రజలకి అందుబాటులో ఉంటూ సేవలు చేస్తున్నామని చెప్తున్నారు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV న్యూస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.